హాయ్ అండి. ఇవాళ మనకి పఫ్ హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో క్లియర్‌గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తున్నానండి. ముందుగా మనకి హ్యాండ్ పొడవనేది తీసుకోవాలి. మనకి హ్యాండ్ పొడవనేది ఎంత కావాలో అంత పొడవైతే తీసుకోవాలండి. ఇక్కడ నేను కుట్టే ఈ బ్లౌజ్‌కైతే 9 ఇంచుల హ్యాండ్ పొడవైతే మార్క్ చేస్తున్నాను. లేదు మనకి 10 ఇంచులు అలాగే 10.5 ఇంచులు అలాగా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవుకైతే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. 2 సైడ్లు కూడా 9 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్‌గా ఒక లైన్ అయితే గీసుకున్నాను. ఇప్పుడు మనకి ఇటు సైడ్ నుంచి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా హ్యాండ్ మార్క్ అనేది ఈ విధంగా ఇచ్చేసాను. ఇప్పుడు ఆ గీత దగ్గర నుంచి మనకి పఫ్ కోసం ఎంత పొడవు కావాలనేది మనం ఇక్కడ మార్క్ అయితే చేసుకోవాలండి. దీనికి మనకి నచ్చినంత అయితే మనం చేసుకోవచ్చు. చూడండి 2 ఇంచుల కాడి నుంచి మనకి 5 ఇంచుల దాకా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు 3 ఇంచులు పెడితే అంత ఎక్కువగా కాకుండా అంత తక్కువగా కాకుండా ఉంటుంది. అందుకని నేను 3 ఇంచులు అయితే తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇలాగా పై వైపు నుంచి 2 సైడ్లు కూడా 3 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని అలాగే వెడల్పు కూడా 3 ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకొని ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ బాక్స్ లాగా చేసుకున్నాం కదా, ఈ మూల దగ్గర నుంచి ఒక 3/4 ఇంచు కానివ్వండి లేదంటే 1 ఇంచు ఉండేలాగా ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకొని చూడండి ఇలాగా షేప్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మార్క్ చేసుకున్న ఈ హ్యాండ్ షేప్లోకి ఇది ఇలా కలిపేసుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఇప్పుడు మనకి పఫ్ అయితే 3 ఇంచులకి పెట్టుకున్నానండి. లేదు మీకు కొంచెం పఫ్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే 4 ఇంచులు లేదా 3.5 ఇంచులు 5 ఇంచుల వరకు కూడా మనం పెట్టేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి మనం ఇలాగా 3 ఇంచులకి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఇలాగా డాట్స్ కటింగ్స్ అయితే ఈ విధంగా టక్స్ అయితే ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ టక్స్ పెట్టుకుని అలాగే మిడిల్లో కూడా టక్స్ పెట్టుకోవాలి. చూడు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, ఇటు సైడు టక్స్ దగ్గర నుంచి మనం మిడిల్లోకి ఒక డైరెక్షన్లో పెట్టుకోవాలి. ఆ మిడిల్ దగ్గర నుంచి ఆ సైడ్ నుంచి అంతవరకు కూడా ఆపోజిట్ సైడ్కి మనం కుచ్చుళ్ళు అయితే పెట్టుకోవాలి. అది ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ముందుగా ఒక హ్యాండ్ అయితే తీసుకొని ఫస్ట్ మనం టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలాగా చిన్న చిన్న కుచ్చుళ్ళు అయితే పెట్టుకోవాలి. ఎంత వీలైతే అంత చిన్న కుచ్చుళ్ళు పెట్టుకోవాలండి. ఇలాగ మీరు చిన్న కుచ్చుళ్ళు అయితే పెట్టుకోవాలి. మనం మిడిల్లో టక్స్ అయితే ఇచ్చుకున్నాం కదా, ఆ మిడిల్ వరకు ఇలాగ ఒక డైరెక్షన్లో చూస్తున్నారు కదా, ఈ మిడిల్లోకి ఒక డైరెక్షన్లో ఈ విధంగా కుచ్చుళ్ళు అయితే ఇలా పెట్టేసుకొని ఆ మిడిల్ దగ్గర నుంచి ఇక్కడి నుంచి ఈ టక్స్ వరకు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో అయితే చూస్తున్నారు కదా, ఆపోజిట్ డైరెక్షన్లో ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. చూడండి నేను ఈ క్లాత్ మీద చూపిస్తున్నాను. ముందు ఇలా పెట్టినప్పుడు దాని తర్వాత ఇలా ఆపోజిట్కి పెట్టుకోవాలి. ఈ విధంగా ఆ టక్స్ వరకు ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేసుకోవాలండి. ఇలాగ పెట్టుకుంటేనే మనకి పఫ్ అనేది బాగా వస్తుందన్నమాట. అలా కాకుండా మొత్తం ఒకే డైరెక్షన్లో పెట్టేసామంటే మనకి పఫ్ అనేది అంత పైకి లేయదనమాట, అణిగిపోయినట్టు ఉంటుంది. ఇలా గనక పెట్టుకున్నామంటే మనకి చాలా బాగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా పఫ్ అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్కి ఇది ఏ విధంగా జాయింట్ చేయాలో చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఇది రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు లోత్ అనేది తీసేసుకోవాలండి. 2 హ్యాండ్స్ రెడీ చేసిన తర్వాత ఒకదాని కింద ఒక హ్యాండ్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనకి హ్యాండ్కి ఒక సైడు ఫ్రంట్ వైపున లోత్ అయితే తీస్తాం కదా, ఇలాగా
లోతు తీసేసుకొని హ్యాండ్కి బ్లౌజ్కి మనం ఏ విధంగా జాయింట్ అనేది హ్యాండ్ చేయాలో చూడండి. హ్యాండ్కి మనం జాయింట్ చేసేటప్పుడు ఈ సెంటర్ పాయింట్ అనేది ఉంది కదండి, టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఆ సెంటర్ పాయింట్ నుంచి అలా షోల్డర్ జాయింట్ దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి కుట్టు వేయడం అయితే స్టార్ట్ చేయాలి. ఈ విధంగా సెంటర్ నుంచి ఈ విధంగా కనుక పెట్టుకొని మనం హ్యాండ్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేస్తే మనకి కరెక్ట్గా వస్తుందండి సెంటర్ పాయింట్ అనేది. ఇప్పుడు ఇటు సైడ్ నుంచి తిప్పేసుకొని ఈ కుట్టు పైనే ఇంకొక కుట్టు పడేలాగా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్ నుంచి ఈ సైడు హ్యాండ్ ఒక సైడ్ అయితే జాయింట్ చేస్తాం కదా, అక్కడి నుంచి ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేసుకొని ఈ కుట్టు పైనే ఇంకో కుట్టు పడేలాగా మనకి ఫస్ట్ జాయింట్ షోల్డర్ దగ్గర జాయింట్ చేసుకున్నాం కదా, అక్కడికి ఆ విధంగా కుట్టేసుకొని కలిపేసుకోవాలి. చూడండి, ఇప్పుడు పఫ్ అనేది చాలా నీట్గా వస్తుందండి. ఖచ్చితంగా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.